శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నా భార్య సుశీల ఎప్పుడో మొక్కుకుందిట. ఏమిటంటే వివాహం అయ్యాక భర్తతో కలిసి వైష్ణోదేవి ఆలయానికి వస్తా జమ్మూ కాశ్మీర్‌కని. ఆ తర్వాత పెళ్ళైన దగ్గర నుంచి నన్ను ఎన్నో సార్లు అడిగింది. నేనేమో అమ్మో! ఎక్కడో జమ్మూ వెళ్ళాలిలే అని చెప్పి బద్ధకించేసా. ఇంక చివరికి తన కోరిక ఎంత ఎక్కువైపోయిందంటే ఎప్పుడైనా ఒక రోజు నేను సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసి, "హమ్మయ్య! నాకు ఈరోజు మీటింగులు ఏమీ లేవు. నీకెక్కడికైనా కావాలంటే చెప్పు తీసుకెళ్తా" అంటే, "వైష్ణోదేవి తీసుకెళ్తారా?" అని అడగడం మొదలుపెట్టింది. అంత బలీయం అయిపోయింది. సరే అని చెప్పి ఇంక ఈ మధ్య వైష్ణోదేవికి వెళ్ళొచ్చాం. ఇప్పుడు మీకు కొన్ని వీడియోల్లో అసలు వైష్ణోదేవి ఆలయం ఏమిటి? ఎలా వెళ్ళాలి? అక్కడ ఏమి చూడాలి? అవన్నీ కూడా వివరంగా చెప్తా. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. మన తెలుగు వాళ్ళు చాలామంది వైష్ణోదేవి యాత్ర అంటే చాలా కష్టం అనుకుంటారు. అలాగే కొంతమంది భయపడతారు కూడా. కానీ అదేమీ లేదు. మోడీ గారికి కృతజ్ఞత చెప్పాలి మనం. ఈ మధ్య ఆ జమ్మూ అండ్ కాశ్మీర్‌కి వెళ్ళినప్పుడు మేము ఏదో రాజమండ్రికో, విశాఖపట్నానికో వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యాం. అంత హాయిగా ఉందక్కడ. అలాగనే యాత్ర కూడా చాలా తేలిక. అన్ని ఫెసిలిటీసు ఉన్నాయి. దూరం ఒకటి, వ్యయం ఒకటి. ఈ 2 పక్కన పెడితే కష్టం మాత్రం కాదు ఆ యాత్ర. అలాగనే అక్కడికి వెళ్ళాక తెలిసింది. మనం ఆ యాత్ర ఎలా కష్టం అనుకుంటాం, అక్కడ వాళ్ళు తిరుపతి గురించి అలాగే అనుకుంటారట. అమ్మ బాబోయ్! తిరుపతి అంటే ఎంతో కష్టం అని. అది కాదు కదా! ఇది కూడా అంతే. సరే. ఇప్పుడు యాత్ర గురించి మొత్తం చెప్పుకుందాం. అసలు ఆ యాత్ర ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తా మీకు. అది ఎక్కడుందండి ఇంతకీ అంటే, జమ్మూకి వెళ్ళాలి మొట్టమొదట. జమ్మూకి 45 కిలోమీటర్ల దూరంలో కట్రా అనే ఒక ఊరుంది. అక్కడి నుంచి వైష్ణోదేవి కొండెక్కాలి. ఆ ఊళ్ళో ఉందనమాట కొండ. అంటే మీకు తేలిగ్గా అర్థం కావాలి అంటే, కట్రా తిరుపతి అనుకోండి. ఆ వైష్ణవదేవి ఆలయం తిరుమల లాంటిది. అందుకని తిరుపతిలోంచే కదా మనం తిరుమల కొండెక్కేది. అలాగే ఇక్కడ కూడా. సరే. ఇప్పుడు మీ యాత్ర ఎలా చేయాలి అంటే, మొట్టమొదట మీరు చేయాల్సింది అసలు ఈ యాత్ర ప్రారంభించాల్సింది వైష్ణోదేవి వాళ్ళ దేవస్థానం యొక్క వెబ్‌సైట్ నుంచి. ఇదిగో ఇక్కడ చూపిస్తుంది ఆ వెబ్‌సైటే. వైష్ణోదేవి ష్రైన్ బోర్డ్ అని ఉంది చూడండి. అంటే మనకి టీటీడీ అని ఉంది అలాగే సేమ్. అందులో ఒక లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకొని, అక్కడ మీరు 3 బుక్ చేసుకోవాలి. ఆ 3 బుక్ చేసుకుంటే అప్పుడు యాత్ర ప్రారంభించొచ్చు. ఏమేమిటి ఆ 3 అంటే, మొట్టమొదటిది దర్శనం. దర్శనాన్ని వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలి. అది చేసుకుంటే ఏమవుతుందంటే మీకు యాత్రా పర్చి అని ఒక టికెట్ ఇస్తారు. ఆ యాత్రా పర్చి తీసుకుంటే కనుక మీరు అప్పుడు మాత్రమే దర్శనానికి వెళ్ళడానికి కుదురుతుంది. అంతేకాని మామూలుగా ఊరికే జనరల్ క్యూలో వెళ్ళిపోదాం అంటే వైష్ణోదేవి దర్శనానికి ఒప్పుకోరు. ఎవ్వరైనా సరే వెబ్‌సైట్‌లోంచి బుక్ చేసుకోవాల్సిందే. అది దాదాపు ఒక 2, 3 నెలల ముందే ఓపెన్ చేస్తారు. అందుకని మీరు ముందే ప్లాన్ చేసేసుకొని బుక్ చేసేసుకోండి. దర్శనం టికెట్లు చాలా తేలిగ్గా దొరుకుతాయి. ఎప్పుడో వసంత నవరాత్రి, శరన్నవరాత్రి అలాంటివి తీసేస్తే మిగతా సమయంలో దొరికేస్తాయి. ఈ టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాక కొండెక్కేందుకు ముందు ఒక ఆర్ఎఫ్ఐడి ఇస్తారు. ఇదిగో ఈ మెడలో వేసుకునే ఇలాంటిది. అది తీసుకుంటే అప్పుడు కొండపైకి ఎక్కడానికి కుదురుతుంది. దర్శనం గురించి అర్థమైపోయింది కదా! ఇంక రెండవది మనం వెబ్‌సైట్‌లోంచి బుక్ చేసుకోవాల్సింది. అన్నిటికన్నా దొరకడానికి కష్టమయ్యేదేమిటి అంటే, ఆ కొండపైకి ఎక్కే వెహికల్. కొండపైకి ఎక్కడానికి వెబ్‌సైట్‌లో 2 మార్గాలుంటాయి. ఒకటేమో హెలికాప్టర్‌లోంచి ఎక్కటము. రెండోది బ్యాటరీ కార్ అని ఎక్కటం. ఆ రెండిట్లో ఏదో ఒకటైతే ఈ వెబ్‌సైట్‌లోంచి బుక్ చేసుకోవచ్చు. లేదండి నేను నడిచెక్కే ఓపిక ఉంది అనుకుంటే అసలు మీకు ఇది అవసరం గూడా లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి దలుచుకున్న వాళ్ళు మొట్టమొదట ఇది బుక్ చేసుకొని ఆ తర్వాత దర్శనం బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది దొరకడం కష్టం. దర్శనం దొరకడం చాలా తేలిక. ఇంతకీ ఇది ఎలా బుక్ చేసుకోవాలి? ఏం బుక్ చేసుకోవాలి అంటే, అది తెలియాలి అంటే కొండపైన మీకు 5 ప్రదేశాల గురించి తెలియాలి. ఈ కొండ మొత్తం 14 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే మనకి తిరుపతి 9.5 కిలోమీటర్లు కదా! ఇది 14 కిలోమీటర్లు. అంటే ఆలోచించుకోండి. అంతా రోడ్డే చక్కగా ఉంటుంది. హాయిగా నడవచ్చు. మెట్లుండవు. ఇలా పైకుంటుంది కానీ స్టీప్‌గా రోడ్డే ఉంటుంది. అలాగే జంతువుల బెడద అస్సలుండదు. 2 వైపులా గ్రిల్ కట్టేసుంటుంది హాయిగా. అలాగే చెప్పులు వేసుకొని కొండపైకెక్కచ్చు. సరే. ఇప్పుడు మీకు 5 ప్లేసుల గురించి చెప్తా. ఇది అర్థమైందంటే అప్పుడు మీకేం బుక్ చేసుకోవాలో అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా పేపర్ మీద రాసుకొని వినండి. మొట్టమొదట అసలు ఈ కొండ ఎక్కడం మనం మొదలు పెడతాము. అక్కడ ఈ ద్వారం కనిపిస్తుంది. దాన్ని దర్శన్ దర్వాజా అని పిలుస్తారు. లేకపోతే దర్శన్ డిఓడి అని పిలుస్తారు. ఇక్కడి నుంచే ఆ 14 కిలోమీటర్ల యాత్ర మొదలవుతుంది. ఇక్కడి నుంచి మీరు పైకెక్కుతూ ఉంటే మధ్యలో ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్‌ని అధుకవారి అని పిలుస్తారు. ఏమిటండి పేరు అంటే దాని వెనకాల ఒక చిన్న రహస్యం ఉంది. అదేమిటో మీకు తర్వాత వీడియోల్లో చెప్తా. అందుకని అధుకవారి అనేది గుర్తుపెట్టేసుకోండి. అది ఫస్ట్ మేజర్ జంక్షన్. అది ఈ కొండ ఎక్కడం మొదలుపెట్టాక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంక్షన్ అది. అక్కడి నుంచి దారి 2గా చీలిపోతుంది. ఒక దారి ఇలా వెళ్తుంది. ఒక దారి ఇలా పైకి అమ్మవారు ఉండే ప్రదేశాన్ని భవన్ అని పిలుస్తారు. ఇదిగో ఇక్కడ చూడండి ఇదే మన డెస్టినేషన్. ఈ మ్యాప్‌లో చూపిస్తున్నది ఉంది. దాన్ని భవన్ అంటారు. అక్కడ ఉంటారు అమ్మవారు. అయితే ఈ పై దారిలో వెళ్లారనుకోండి మీరు.
అక్కడ మీకు సాంజీ ఛాట్ అని ఒక హెలీప్యాడ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇంకా పైకెళ్తే భైరవ బాబా ఆలయం అని వస్తుంది. ఏమిటండి ఇవన్నీ అంటే మీకు అమ్మవారి చరిత్ర చెప్పినప్పుడు తెలుస్తుంది అవన్నీ. కానీ 5 ప్రదేశాలు గుర్తుపెట్టుకోండి. అప్పుడు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు ఈ 5 ప్రదేశాలు తెలిసే కదా! ఈ కొండ మీదకి ఎక్కడానికి 5 మార్గాలున్నాయి. మొట్టమొదటి మార్గం అన్నిటికన్నా తేలికైంది ఏమిటంటే హెలికాప్టర్‌లో వెళ్ళడం. అది 5 నిమిషాలు పడుతుందంటే ఈ ఊళ్ళోనే కట్రాలో కింద ఒక హెలీప్యాడ్ ఉంది. మనం ముందే వెబ్‌సైట్‌లో బుక్ చేసేసుకుంటే ఆ హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ చూపిస్తే కనుక హెలికాప్టర్‌లో తీసుకువెళ్తారు. 5 నిమిషాల్లో ఆ సాంజీ ఛాట్ అని ఇందాక పైకి చూపించాను. అక్కడ దింపేస్తారు మిమ్మల్ని తీసుకువెళ్ళి. అక్కడి నుంచి ఒక 2.5 కిలోమీటర్ల కిందకి నడిస్తే అక్కడ అమ్మవారి భవన్ ఉంది. 2.5 కిలోమీటర్లు నడవాలి. కిందకి నడవడం కాబట్టి చాలా తేలిక. ఒకవేళ నడవలేని వాళ్ళు ఉంటే కనుక అక్కడ పల్లకీలున్నాయి, గుర్రాలున్నాయి, చిన్న పిల్లలకైతే ప్రామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకని ఇది అన్నిటికన్నా తేలికైన మెథడ్. కానీ హెలికాప్టర్ ప్రయాణంలో ఒక రిస్క్ ఉంది. అదేమిటంటే చాలా తేలిగ్గా హెలికాప్టర్లు క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. అంటే ఒక రోజులో ఏదో హెలికాప్టర్ ట్రిప్పులు ఒక 15 ఉన్నాయనుకోండి. కొంచెం మబ్బేస్తే ఆ 8 గంటల ట్రిప్ ఉంటే అది క్యాన్సిల్ చేసేస్తారు. 8:30కి మళ్ళీ మబ్బులు విడిపోతే ఆ ట్రిప్ కండక్ట్ చేస్తారు. 8:45కి మళ్ళీ మబ్బులొస్తే ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తారు. అలాగా తేలిగ్గా క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. కానీ క్యాన్సిల్ చేస్తే చాలా తేలిగ్గా రిఫండ్ వచ్చేస్తుంది. అందుకని డబ్బుల గురించి బాధపడక్కర్లేదు కానీ క్యాన్సిల్ అయిపోతే మాత్రం ఆప్షన్ బి వెతుక్కోవాలి. అలాగనే హెలికాప్టర్‌లో వెళ్తే ఇంకో డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఆ కొండ మీద అమ్మవారు తిరిగిన కొన్ని ప్లేసులున్నాయి. అవి మీకు తర్వాత వీడియోల్లో చెప్తా నేను. అవి చూడటానికి కుదరదు. అందుకని మేమేం చేసామంటే పైకి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్‌లో వెళ్ళాం. ఎందుకంటే పైకి వెళ్ళడం చాలా కష్టం గదా! కిందకొచ్చేటప్పుడు గుర్రం మీదొచ్చాం. వస్తూ ఆ ప్లేసులన్నీ చూసుకొని నెమ్మదిగా కిందకి దిగొచ్చాం. ఆ రకంగా అన్నీ కవర్ అయిపోయాయి. ఇది మొట్టమొదటి మార్గం. ఇంకా రెండవ మార్గం చీప్ అండ్ బెస్ట్ ఏమిటి అంటే బ్యాటరీ కార్‌లో వెళ్ళడం. ఇది వెబ్‌సైట్‌లోంచే బుక్ చేసుకోవాలి. బ్యాటరీ కార్ టికెట్లు కూడా పర్వాలేదు దొరుకుతాయి. కానీ ఇక్కడేమిటంటే ఈ అధుకువారి అనే జంక్షన్ చెప్పాను కదా! అక్కడ దాకా మనం వెళ్తే 6 కిలోమీటర్స్. అక్కడి నుంచి బ్యాటరీ కార్‌లో ఇదిగో ఈ కొత్త మార్గంలో తీసుకువెళ్తారు. దీన్ని కొత్తగా వేసిన రూట్ ఇది. ఆ పైకున్నది పాత రూట్ అనమాట. అంటే పురాణ కాలం నుంచి ఉన్నది ఆ పైకున్న రూటు. ఇది కొత్తగా వేశారు. ఈ బ్యాటరీ కార్‌లో ఈ రూట్‌లో తీసుకుపోతారు మనని తేలిగ్గాను. కానీ అధుక్వారి వరకు మాత్రం గుర్రం మీద గాని, పల్లకీలో గాని, నడుచుకుంటూ గాని ఏదో ఒక రకంగా 6 కిలోమీటర్లు వెళ్ళాలి. అది వెళ్ళడం తేలికే. ఇంక మూడవ మార్గం ఏమిటంటే గుర్రం పైన వెళ్ళడం. అది సరదాగానే ఉంటుంది గానీ, అమ్మో! కిందకి దిగేటప్పుడైతే ఒక 3, 4 గంటలు పడుతుంది. పైకెక్కేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ సేపు పడుతుంది. ఒళ్ళు మాత్రం హూనం అయిపోతుందసలు. ఫస్ట్ ఒక అరగంట చాలా సరదాగా ఉంటుంది. మొట్టమొదటిసారి గుర్రం ఎక్కేతాం గదా! మనం ఏదో రాణా ప్రతాప్ సింగ్ లాగో, శివాజీ మహారాజ్ లాగో ఫీల్ అయిపోతాం. కిందకి దిగాక వాళ్ళు టిప్స్ అడుగుతారు. మామూలుగా గుర్రానికైతే అక్కడ ఒక కౌంటర్‌లో టికెట్ తీసేసుకుంటే ఎక్కేయొచ్చు. కానీ వాళ్ళ టిప్స్, ఆ తర్వాత ఏదో గుర్రానికి ఇదని, అదని అడిగితే అవన్నీ కలిపి మనకి దాదాపు హెలికాప్టర్ అంతే ఖర్చవుతుంది. అది మూడవ మార్గం. ఇంక నాలుగో మార్గం ఏమిటంటే పల్లకీలో వెళ్ళడం. ఒక డోలీ అని ఉంటుంది. అందులో కూర్చుంటే మనం వాళ్ళు ఎత్తుకుని తీసుకుపోతారనమాట. అది కూడా కొంచెం ఒళ్ళు హూనం అవుతుంది గానీ గుర్రం కన్నా నయమే. అది కూడా ఒక 3, 4 గంటలు పడుతుంది. సరే ఇంక ఐదో మార్గం ఏమిటంటే ఓపిక ఉంటే గనక నడిచెక్కచ్చు. ఆ దారిలో చాలా షాప్స్, తినుబండారాలు, భోజనాలు అన్నీ ఉన్నాయి. అలాగే మసాజ్ సెంటర్, మసాజ్ చైర్స్ ఉన్నాయి. అందులో కూర్చొని ఒళ్ళు నొప్పులు పుడితే మసాజ్ చేసుకునేవన్నీ ఉన్నాయి. చెప్పులతో ఎక్కచ్చు. ఇందాకనే చెప్పాను గదా! అందుకని అలా వెళ్ళొచ్చు. అలాగనే కొండ ఎక్కేటప్పుడు 2 దారులు ఉన్నాయని చెప్పాను కదా! అర్ధకువారీకొచ్చాక ఇలా తేలిగ్గా వెళ్ళిపోయే దారొకటి, ఆ పైకెక్కే దారొకటి. నడిచేవాళ్ళైతే పై దారికి ఎక్కకండి. అక్కడి నుంచి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. హాతీమట్ అని, సాంజీ చాట్ అని అక్కడికి వెళ్ళడానికి అసలు బాబోయ్! చాలా కష్టం. అందుకని హాయిగా ఈ దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోండి కొత్త దారిలో. సరే ఇంతకీ అమ్మవారి భవన్ చూసారు గదా! అన్నిటికన్నా పైనున్న పాయింట్ చూడండి. దాన్ని భైరవ బాబా ఆలయం అని పిలుస్తారు. ఏమిటండి అది? అమ్మవారి చరిత్రలో చెప్తా చాలా ముఖ్యమైన విషయం. అమ్మవారి ఆలయం నుంచి భైరవ బాబా ఆలయానికి మాత్రం రోప్‌వే ఉంది. కొంచెమే రోప్‌వే ఉంది. కొండ మీద లేదు. అందుకని మీరు వెబ్‌సైట్‌లో రోప్‌వే టికెట్స్ కానీ బుక్ చేసుకుంటే అక్కడ వరకు రోప్‌వేలో వెళ్ళొచ్చు. అక్కడ కూడా పెద్ద క్యూ ఉంటుంది గానీ వెళ్ళొచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా! వెబ్‌సైట్‌లోంచి మీరు హెలికాప్టర్ ఒకటి బుక్ చేసుకోగలరు. బ్యాటరీ కార్ ఒకటి బుక్ చేసుకోగలరు. రోప్‌వే ఒకటి బుక్ చేసుకోగలరు. అలాగనే దర్శనం ఒకటి బుక్ చేసుకోగలరు. ఇవన్నీ అర్థమైపోయాయి కదా! ఇంక మూడవది తెలుసుకోవాల్సింది ఏమిటంటే అకామిడేషన్. ఎక్కడ ఉంటామండి అక్కడికి వెళ్ళి అంటే వెబ్‌సైట్‌లోంచే మీరు దేవస్థానం వాళ్ళ బుక్ చేసుకోవచ్చు రూమ్స్. చాలా చక్కగా ఉంటాయి. కాకపోతే ఒకే డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఒక దర్శనం టికెట్‌కి ఒకే రోజు రూమ్ ఇస్తారు. మనం పైకెక్కి కిందకి దిగేసరికి ఓపికంతా పోతుంది. అలాగే పక్క రోజు కింద ఊళ్ళో ఉన్నవి కూడా కొన్ని విశేషమైనవి ఉన్నాయి అసలు. చాలామంది చూడకుండా వచ్చేస్తారు గానీ, మీకు ఆ విశేషాలు ఏమిటో తెలిస్తే చూడాలనిపిస్తుంది. మనం అందుకని ఓ 2, 3 రోజులు పడుతుంది కదా! వాళ్ళు ఒకే రోజు ఇస్తారు. అందుకని అది ఆలోచించి చేసుకోండి.
అది కాకపోతే వాళ్ళు కొండ మీద అదుక్వారి దగ్గర, సాంజీచాట్ దగ్గర, అమ్మవారి భవన్ దగ్గర అన్ని చోట్ల వాళ్ళ గదులున్నాయి. కానీ పైకి మన లగేజ్ పుచ్చుకు వెళ్ళడం చాలా కష్టం కాబట్టి కింద ఉండడం బెటరు. కాకపోతే బయట హోటల్స్ ఎన్నో ఉన్నాయి కట్రాలో. అక్కడ ఉండడం బెటర్. ఇంకా ఆహారం ఎలాగండి అంటే, సామాన్యంగా ఆ ప్రాంతంలో అంతా సాత్వికాహారమే ఉంటుంది. మాంసాహారం అసలు ఎవ్వరూ తినరు కట్రాలో. వాళ్ళకి అమ్మవారంటే ఎంత గౌరవమో, ఎంత ప్రీతో. అందుకని అమ్మరు, తినరు. అందుకని మీకు ఎక్కడికి వెళ్ళినా సరే శాకాహారమే దొరుకుతుంది. కొన్ని చోట్లయితే నో ఆనియన్, నో గార్లిక్ హోటల్స్ కూడా ఉన్నాయి. సాత్వికమైన ఆహారం. మీకు రొట్లు, కూర, అన్నం అవన్నీ దొరుకుతాయి కాబట్టి ఆహారం మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. అలాగే కొండపైన కూడా దర్శనం అవ్వగానే బయటకొస్తే అక్కడ వాళ్ళదే ఒక పెద్ద భోజనాలయం ఉంది. అందులో మన సాంబార్ అన్నం, పెరుగన్నంతో సహా అన్నీ దొరుకుతాయి. అందుకని మీకు భోజనం ఏమీ ఇబ్బంది లేదు. విచిత్రం ఏమిటంటే కొండ మీద డామినోస్ లాంటివి కూడా పూర్తి శాకాహారమైనవి ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా వెళ్ళాలోను. ఇప్పుడు కొంతమందికి కొన్ని సందేహాలు వస్తాయి, అవి కూడా చెప్తా. మొట్టమొదటిది ఏమిటంటే, ఒక పుకార్లు లేవదీశారు జనాలు. అక్కడికి వెళ్తే జమ్మూకి మన సిమ్ కార్డులు అక్కడ పనిచేయవు, అక్కడ కొత్త సిమ్ములు తీసుకోవాలి అని. మనకి ఎయిర్పోర్ట్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి అందరూ కొత్త సిమ్ములు అమ్మేయడానికి రెడీగా ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, పోస్ట్ పెయిడ్ అయితే కొండపైన కూడా పనిచేస్తుంది. ప్రీపెయిడ్ వాళ్ళది మాత్రమే పనిచేయదు అని విన్నా నేను. అవన్నీ పోస్ట్ పెయిడ్ అవడం వల్ల మాకేం ఇబ్బంది కలగలే. రెండవది, మొబైల్స్, కెమెరాస్ అలౌ చెయ్యరు అంటారు. అది పార్షియల్గా నిజం. ఏమిటంటే, కొండపైకి మీరు తీసుకువెళ్ళొచ్చు, హాయిగా ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకోవచ్చు. భవన్ వరకు తీసుకువెళ్ళొచ్చు. భవన్ దగ్గర లాకర్స్ ఉన్నాయి, అందులో అన్నీ పెట్టేయాలి. దర్శనానికి మీ డబ్బులు, మీ టిక్కెట్టు తప్ప ఇంకా ఏవి, పెన్ను, పుస్తకం కూడా తీసుకువెళ్ళనివ్వరు. మీకు తెలుసు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నోట్స్ రాసుకుని వస్తూ ఉంటాను మీకు చెప్పడానికి. చివరికి నా పెన్ను, నా పుస్తకం కూడా అక్కడ ఉంచేసారు. పేపర్స్ కూడా పట్టుకెళ్ళనివ్వరు. అందుకని పర్సులు కానీ, బ్యాగులు కానీ ఏవి తీసుకువెళ్ళనివ్వరు. ఏవి పట్టుకువెళ్ళకండి, అన్నీ లాకర్లో పెట్టేయండి. ఇంకా మూడవది ఏమిటంటే, ఏమంటే అక్కడ చాలా చలిగా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు చాలామంది. మార్చి నుంచి అక్టోబర్ వరకు అయితే మన వాతావరణం ఎలా ఉందో అలాగే ఉంటుంది. అందులో ఆగస్ట్ లాంటి నెలల్లో అయితే కొంచెం వేడిగా కూడా ఉంటుంది. అసలు స్వెటర్లు అలాంటివి ఏవి అవసరం ఉండవు కొండపైన కూడా. ఇక నవంబర్ నుంచి మార్చి వరకు చలిగా ఉంటుంది. అందులో డిసెంబర్, జనవరి అప్పుడైతే ఫ్రీజింగ్ కోల్డ్, అసలు అంత చలిగా ఉంటుంది. ఇంతకీ ఈ వీడియో ఏమిటంటే ఒక ట్రావెల్ యాగ్ లాగా చెప్పాను. ఎప్పుడు సామాన్యంగా ఇలాంటి వీడియోలు చేయలేదు నేను. ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే, మన తెలుగు వాళ్ళందరికీ వైష్ణోదేవి వెళ్ళాలంటే అమ్మో అక్కడ చాలా కష్టంట కదా అని భయం. అందుకని చాలా తేలికని చెప్పడానికి ఈ వీడియో చేశా. ఇంకా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి అంటే, అసలు వైష్ణోదేవి ఎవరో, ఆ పురాణ కథ ఏమిటి, అక్కడ ఆలయాల్లో చూడాల్సిన రహస్యాలు ఏమిటి, ఇవన్నీ నా ఫేవరెట్ టాపిక్స్ కదా. అవన్నీ రాబోయే వీడియోల్లో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.